సూపర్ స్టార్ కృష్ణ గారి సినీ జీవితంలో ఆయన సోలో హీరోగా నటించిన కమర్షియల్ గా అతిపెద్ద విజయాలు సాధించిన టాప్ 10 మూవీస్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ 10 సినిమాలు రిలీజ్ అయినప్పుడు అప్పటి టికెట్ రేట్లను పరిగణనలోకి తీసుకుని వివరిస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయం ప్రకారం కృష్ణ గారి టాప్ 10 మూవీస్ కామెంట్ రూపంలో తెలియచేయండి. టాప్ 10 నుండి మొదలుపెట్టి టాప్ 1 వరకు చూద్దాం. నంబర్ 10 బంగారు భూమి. పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 14వ తేదీన విడుదలైంది. ఈ చిత్రంలో శ్రీదేవి హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రం 3 కేంద్రాల్లో డైరెక్ట్ గా 100 రోజులు ప్రదర్శించబడింది. టాప్ 9 చుట్టాలున్నారు జాగ్రత్త. దేవి ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1980వ సంవత్సరం ఆగస్టు 8వ తేదీన విడుదలైంది. కృష్ణ గారు ద్విపాత్ర అభినయం చేసిన ఈ చిత్రంలో శ్రీదేవి, కవిత హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం 4 కేంద్రాల్లో డైరెక్ట్ గా 100 రోజులు ప్రదర్శించబడింది. టాప్ 8 నెంబర్ 1 ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1994 జనవరి 14వ తేదీన విడుదలైంది. ఈ చిత్రంలో సౌందర్య హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రం డైరెక్ట్ గా 7 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడింది. టాప్ 7 పాడి పంటలు. పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1976వ సంవత్సరం జనవరి 14న విడుదలైంది. ఈ చిత్రంలో విజయ నిర్మల హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రం డైరెక్ట్ గా 6 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడింది. టాప్ 6 ఈనాడు. పి సాంబశివరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1982 డిసెంబర్ 17వ తేదీన విడుదలైంది. ఇది కృష్ణ గారు నటించిన 200వ చిత్రం. ఈ చిత్రం 7 కేంద్రాల్లో డైరెక్ట్ గా 100 రోజులు ప్రదర్శించబడింది. టాప్ 5 సింహాసనం. కృష్ణ గారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1986వ సంవత్సరం మార్చి 21వ తేదీన విడుదలై కృష్ణ గారి ద్విపాత్ర అభినయం చేసిన ఈ చిత్రంలో జయప్రద, రాధ, మందాకిని హీరోయిన్లుగా నటించారు. తెలుగు సినీ జగతిలో ఇదే మొట్టమొదటి 70mm సినిమా. ఈ సినిమా డైరెక్ట్ గా 6 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడింది. నెంబర్ 4 అగ్నిపర్వతం. కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1985వ సంవత్సరం జనవరి 11వ తేదీన విడుదలైంది. కృష్ణ గారు ద్విపాత్ర అభినయం చేసిన ఈ సినిమాలో విజయశాంతి, రాధా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం కేవలం 1 కేంద్రంలో మాత్రమే డైరెక్ట్ గా 100 రోజులు ఆడింది. ఈ చిత్రం కమర్షియల్ గా భారీ విజయం సాధించినప్పటికీ 1 కేంద్రంలో మాత్రమే డైరెక్ట్ గా 100 రోజులు ఆడడం గమనించదగ్గ విషయం. దీనికి కారణం అప్పుడు రాష్ట్ర పరిస్థితులు. టాప్ 3 ఊరికి మనగాడు. కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయప్రద హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం 1981వ సంవత్సరం జనవరి 11వ తేదీన విడుదలై కమర్షియల్ గా భారీ విజయం సాధించింది. ఈ చిత్రం 7 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడింది. టాప్ 2 పన్నెంటి కాపురం. పి లక్ష్మీ దీపక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1972వ సంవత్సరం జూలై 1వ తేదీన విడుదలైంది. ఈ చిత్రంలో విజయ నిర్మల హీరోయిన్ గా నటించారు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ చిత్రం 17 కేంద్రాల్లో డైరెక్ట్ గా 100 రోజులు ఆడింది. హైదరాబాద్ లో డైరెక్ట్ గా సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. టాప్ 1 అల్లూరి సీతారామరాజు. కృష్ణ గారు నట విశ్వరూపం ప్రదర్శించబడిన ఈ చిత్రానికి 3 దర్శకులు పనిచేయడం విశేషం. బి రామచంద్రరావు గారు కొంత భాగం తీసి మరణించిన తర్వాత కృష్ణ గారు, కెఎస్ఆర్ దాస్ గారు ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. దాదాపు 70% పైగా కృష్ణ గారి దర్శకత్వం వహించడం విశేషం. ఈ చిత్రం విడుదలైన తర్వాత ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఈ చిత్రానికి ట్యాక్స్ మినహాయింపు ఇవ్వడం జరిగింది. దానికి కారణంగా టికెట్ రేట్లు బాగా తగ్గించి ఈ సినిమాని ప్రదర్శించడం జరిగింది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. 15 కేంద్రాల్లో డైరెక్ట్ గా 100 రోజులు ప్రదర్శించబడింది. హైదరాబాద్ లో డైరెక్ట్ గా సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. ఇవండి కృష్ణ గారి టాప్ 10 మూవీస్. ఈ వీడియోలో కేవలం కృష్ణ గారు సోలో హీరోగా చేసిన చిత్రాలను మాత్రమే తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా డైరెక్ట్ గా 100 రోజులు ఆడిన సినిమాలే కావడం విశేషం. ఈ 10 సినిమాల్లో షిఫ్ట్లతో ఆడిన 100 రోజుల కేంద్రాలను ఈ వీడియోలో తెలియజేయలేదు. డైరెక్ట్ గా 100 రోజులు ఆడిన కేంద్రాలను మాత్రమే తెలియజేశాం. గమనించగలరు.